ఇండస్ట్రీలోని ఆ 12 మందే డ్రగ్స్ వాడుతున్నారా అంటే తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారుల నుంచి దాదాపుగా అవును అనే సమాధానమే వస్తోంది. ఆ 12 మందికి కూడా ఎలాంటి భేషజాలు లేకుండా అధికారులు ఒకే రకమైన విచారణ జరిగింది. కానీ ఈ విచారణలో మాత్రము సినీ సెలబ్రిటీలు అనుసరిస్తున్న తీరు కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది. విచారణకు హాజరైన సభ్యులు కూడా ఒకే రకమైన ప్రవర్తన, ఒకే రకమైన హావభావాలు, ఒకే రకమైన దుస్తులు ధరించడం పలు అనుమానాలకు దారితీస్తుంది. మామూలుగా ఇండస్ట్రీలో సెంటిమెంట్ పాళ్ళు ఎక్కువ. షూటింగ్ మొదలు పెట్టాలన్నా, సినిమాకి పేరు పెట్టాలన్నా, సినిమాని విడుదల చేయాలన్నా ప్రతి చిన్న విషయాన్ని ముహూర్తం చూసుకోకుండా ఏ పని మొదలు పెట్టని సినిమా వాళ్ళు డ్రగ్స్ విచారణకి కూడా ఏదో సెంటిమెంట్ని అనుసరిస్తున్నట్లు అర్థమవుతుంది. ఇప్పటి వరకు విచారణకి హాజరైన అందరిలో కామన్ ఎలిమెంట్ వైట్ షర్ట్ ధరించి విచారణకి రావడం. పూరి, నవదీప్, తరుణ్, సుబ్బరాజు ఇలా అందరూ కలిసి కేసు నుండి బయటపడటానికి ఏదైనా సెంటిమెంట్ ఫాలో అవుతున్నారా? డ్రగ్స్ తెలుపు కలర్లో ఉంటాయి, మరి దానికి వీళ్ళ దుస్తులకి ఏదైనా సంబంధం ఉందా? లేదంటే శాంతికి చిహ్నమైన తెలుపుని వీళ్ళు అడ్వాంటేజ్గా వాడుకుంటున్నారు? కాదంటే ఇదంతా కూడా జస్ట్ కో ఇన్సిడెన్సేనా? ఏమో మరి, ఈ సినిమా వాళ్ళ సెంటిమెంట్ లెక్కలే వేరు ఉంటాయి. ఏది ఏమైనా వీరెన్ని సెంటిమెంట్స్ని ఫాలో అయినా వీళ్ళ భవితవ్యం మాత్రం సాక్ష్యాలు, ఆధారాలపై డిపెండ్ అవుతుంది తప్ప సెంటిమెంట్స్పై కాదు.